తర్వాత ఈ క్లారిటీలోంచి వైసీపీ అంబిగ్యూటీ వెతుకుతోంది అని చెప్పేసి మీ వాదన లేకపోతే మీ అభిప్రాయం? వాసుదేవన్ గారు, ప్యానెల్ ఉన్న మిత్రులందరూ కూడా శుభోదయం. ఇప్పుడు ఈ చట్టసభల పైన ఎన్నికైనటువంటి ప్రజాప్రతినిధులకు ఒక గౌరవం అనేది ఉండాలి. ఈ యొక్క సభలపైన గౌరవం లేకుండా వాళ్ళు ఇష్టారీతంగా, ఎందుకంటే ఈ దేశ సమగ్రతను సార్వభౌమత్వాన్ని నేను పరిరక్షిస్తానని ప్రమాణం చేసి నిన్న చూశారు. ఆ దేశద్రోహి అసదుద్దీన్ ఓవైసీ పార్లమెంట్లో ఏ విధంగా అన్నాడు, ఈ దేశ అఖండతని సమగ్రతని సార్వభౌమత్వాన్ని కాపాడుతానని శపథం చేసి తర్వాత జై పాలిస్తీన్ అంట దుర్మార్గులు. అలాంటి దుర్మార్గులు ఈ యొక్క పార్లమెంట్లో ఉండడం దేశానికి ఈ యొక్క పార్లమెంట్గా సిగ్గుచేటు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వస్తే కూడా ఇదే విధంగా ఈ యొక్క సభని అసెంబ్లీని అవమానపరిచే విధంగా ఈ యొక్క ప్రతిపక్ష హోదా లేనటువంటి పార్టీ నాయకుడికి ఉంది. ఏ విధంగా ఇప్పుడు ఒక నెపం కావాలి, ఒక ఏమంటారు ఒక అవకాశం కావాలనకు. నేను మా అసెంబ్లీకి వచ్చే ముఖం నాకు లేదు, ప్రజలు అసెంబ్లీకి వచ్చేంత విలువ నాకు ఏ లేదు. నేను చేసిన కార్యక్రమాలు 5 సంవత్సరాల పదవి కాలం మొత్తం నేను చేసినటువంటి అంతా కూడా ప్రజలు గమనించారు, కర్రు వాల్చి చురుకు పెట్టారు. అందుకే ఈరోజు అసెంబ్లీలో కూర్చోవడానికి ఆయన హోదా కోల్పోయాడు. ఈరోజు మొన్న ప్రమాణ స్వీకారానికి మర్యాదపూర్వకంగా పిలిస్తే ఆవిడంటే మర్యాద ఎందుకు ఇచ్చారు, మేము ఏమన్నామా అని చెప్పేసి, అంటే గేట్ బయట నిల్చోబెట్టి ప్రమాణం చేయించాలా? నువ్వు చేసిన అరాచకాలకు ఇచ్చినాక మర్యాద తీసుకున్నాడు. తర్వాత ఈరోజు ఏం చేస్తాడు, ఈరోజు ఏం చేశాడు, లెటర్ రాసి స్పీకర్ గారు లెటర్ రాసి ప్రతిపక్ష హోదా ఇవ్వండి, నేను ప్రజల పక్షాన మాట్లాడతా, ప్రతిపక్ష హోదా ఇవ్వని అడుగుతున్నాను. స్పీకర్ గారు ఇవ్వరు. దానికి ఏం చేస్తే అవకాశంగా నేను ప్రతిపక్ష హోదా మీ గురించి నేను మాట్లాడదామని చెప్పి నేను అడిగాను. స్పీకర్ గారు తెలుగుదేశం పార్టీ నాకు కలిగించలేదు, అందుకే నేను అసెంబ్లీకి రాను, బయట మళ్ళీ గల్లీ ప్లీజ్ అని ముద్దులు పెట్టుకుంటా మళ్ళీ తిరుగుతానని చెప్పేసి ఈ తిరగడానికి ఒక నాటకం ఇది. నీ నాటకం అంతా, ఈ జగన్ నాటకం అంతా తెలిసిపోయింది ప్రజలకు. ఇప్పుడు గతంలో ఏదో ఓదార్పు అని చెప్పావు, రకరకాల పేర్లు పెట్టుకుని తిరిగావు, ఇప్పుడు ఏం పెట్టుకుని తిరుగుతావు, ఏ ముఖం పెట్టుకుని ప్రజలకు వెళ్తావు? ఈరోజు జగన్మోహన్ రెడ్డి కాదు, మొన్న ఓడిపోయినటువంటి గతంలో ఉన్నటువంటి మంత్రులు కానీ, మాజీ మంత్రులు కానీ, మాజీ ఎమ్మెల్యేలు కానీ ప్రజల్లోకి తిరగలేని పరిస్థితి ఉంది. ఈరోజు ఏ టీల్ స్టార్ కాడ నిల్చుంటే కూడా ఎవడొచ్చి ఎక్కడి నుంచి కొడతాడని చెప్పేసి ఆ విధంగా ఈరోజు భయాందోళనతో తిరుగుతున్నారు, దాసుకుని ముఖం చాటే తిరుగుతున్నారు. వైసీపీ బండ్లకు స్టిక్కర్లు బీకేసి జెండాలు బీకేసి తిరుగుతున్న పరిస్థితి ఇది. దొంగ జైలు నుంచి వచ్చిన తర్వాత సమాజంలో ఏ విధంగా దాచుకొని తిరుగుతారో, జైలు నుంచి కరుడు కట్టిన దొంగ దుర్మార్గుడు జైలు నుంచి విడుదలైన తర్వాత ఏ విధంగా అయితే ప్రజల్లో తిరుగుతున్నప్పుడు ఒక ఈ భావంతో తిరుగుతారో, ఈరోజు వైసీపీ కార్యకర్తలు కానివ్వండి జెండా పెట్టుకుని సుజాత గారు ఎప్పుడు మాట్లాడినా అనేక డిబేట్లు చెప్తున్నా, ఏదైనా అనేయడం సార్ పేపర్లలో వచ్చింది. సార్ ఏ పేపర్లో వస్తుంది సార్? ఆమె చెప్పడానికి చెప్పేస్తుంది పేపర్లలో వచ్చింది. అంటే మేము పేపర్లు చదవమా? మాకు రాజ్యాంగం నేర్పిస్తుందా? మేము నేర్పించగలుగుతాం. ఎందుకమ్మా? మేము ఒక మహిళను రెస్పెక్ట్ ఇస్తాం. మేము మహిళను రెస్పెక్ట్ ఇచ్చే పార్టీ మాది, మహిళను గౌరవించే పార్టీ. అనవసరంగా మా చెల్లి లాంటి వాళ్ళు, తల్లి లాంటి వాళ్ళు అనవసరంగా మీరు అవాస్తవాలు కాకండి తల్లి, వాస్తవాలు మాట్లాడండి, అర్థవంతంగా చర్చించండి. ప్రజలు చూస్తారు, ప్రజలు మనకు స్వాగతిస్తారు. అంతేగాని ఇష్టం వచ్చిన మాట్లాడము, న్యూస్ పేపర్లో వచ్చేది చూసుకోవడము ఏందమ్మా? మేము ఎంత న్యూస్ పేపర్ లేకుండా అవగాహన లేకుండా డిబేట్ చేస్తాం. మీరు ఆగండి డాక్టర్ రావు గారు. మీకు నచ్చినా నచ్చకపోయినా వైఎస్ఆర్సీపీకి ఒక పార్లమెంటరీ పార్టీ ఉంది. ఆ పార్లమెంటరీ పార్టీకి ఒక నాయకుడు ఉన్నాడు, ఆయన పేరు సుబ్బారెడ్డి. ఆయన ఏదో స్టేట్మెంట్ ఇచ్చారు. మీరు వాళ్ళ పేపర్లో చదివితే మీరే మైలపడిపోయి మళ్ళీ ఎక్కడ 40 బిందెలతో స్నానం చేయాలి. వారి పేపర్ సంగతి పక్కన పెట్టండి. తీసి పక్కన పెట్టండి. ఒక పార్లమెంటరీ పార్టీ నాయకుడు చెప్పినప్పుడు వాళ్ళ పేపర్లో వస్తేనే దానికి శాంక్టిటీ ఉంటుందనే లేదే. పక్క పెట్టండి సార్. వాళ్ళ పార్టీ నాయకుడు ఆ మాట అన్నాడు కదా, ఆ మాట అనడానికి ఎందుకంటే ఈ యొక్క మాట, ఈ యొక్క అవకాశం అది చదివితే మీరు మైలు పడిపోయారు అనుకోండి, 40 బిందెలతో స్నానం చేసి మైల్ నుంచి బయటికి రండి. మీరు ఆ కన్జ్యూస్డ్ మైండ్ సెట్ నుంచి బయటికి రండి ముందర. పార్లమెంటరీ పార్టీ నాయకుడుగానే చూడండి సుబ్బారెడ్డిని.
పార్లమెంటరీ పార్టీ నాయకుడు చెప్పిండు కదా, చెప్పిండు చెప్పిండు ఇది ఒక అవకాశంగా మార్చుకోవడానికి వాళ్ళు చూస్తున్నారు. అసెంబ్లీకి రాకపోకుండా ఉండడానికి నాకు ప్రతిపక్ష హోదా ఇయ్యలేదు, మీ పక్షాన మీ గొంతుకై నేను మాట్లాడతాను వెళ్తే నాకు ప్రతిపక్ష హోదా ఇయ్యలేదు, అందుకే నేను అసెంబ్లీకి రాను. ఈ అసెంబ్లీకి రాకపోవడానికి కారణాన్ని సృష్టిస్తుండే ఆయన. అది మీరు చెప్పండి, దాంతో పార్లమెంటరీ పార్టీ నాయకుడు మాట్లాడింది చదివితే మేము మైలుబడిపోతాం, ఇలాంటి మాటలు మాట్లాడమాకండి. పార్లమెంటరీ పార్టీ నాయకుడు మాట్లాడిన దాన్ని నేను జవాబు చెప్తున్నా. పేపర్లలో వచ్చింది మీరు చూసుకోండి అంటే మేము గుడ్డోళ్ళం కాదు సార్, 4 పేపర్లు చూస్తే మేము డిబేట్కి వస్తాం సార్. మరి వదిలేయండి, సాక్షిలో వచ్చిన చెప్తున్నా. ప్రతి డిబేట్ అబద్ధాలు మాట్లాడకమ్మా, వాస్తవాలు మాట్లాడు. మీకు అలవాటుగా మారిపోయింది అబద్ధాలు మాట్లాడము, అబద్ధాలు మాట్లాడాలి. శ్రీనివాస్ గారు, సుజాత గారు మీరు ఆగండి. శ్రీనివాస్ గారు, సో ఇప్పుడు వీళ్ళు అడిగారని కాదు కానీ ప్రతిపక్ష హోదా ఉంటే తప్పించి ఆయన మాట్లాడితే స్పీకర్ వినరా అండి? వింటారు కదా ఎంతో కొంత. ఇప్పుడు గౌరవం అయితే ఇస్తారు కదా. అయ్యన పాత్రుడుగా ఆయన అక్కడ కూర్చోవాలి, స్పీకర్గా కూర్చున్నారు. అయ్యన పాత్రుడు ఏంటంటే స్పీకర్ కాకముందు అయ్యన పాత్రుడు వేరు, స్పీకర్ అయిన తర్వాత అయ్యన పాత్రుడు వేరు. ఆయన బహుశా ఆయన నోరు కట్టడి చేయడం కోసం చంద్రబాబు గారు వ్యూహాత్మకంగా ఆయన్ని స్పీకర్ స్థానంలో కూర్చోబెట్టారని సెటైర్స్ వస్తున్నాయి. ఆయన కూడా దాన్ని చాలా హుందాగా స్వీకరించారు. అయ్యన పాత్రుడు గారు కూడా ఏ మాటకు ఆ మాట చెప్పాలి. సీనియర్ పొలిటీషియన్, సీజన్ పొలిటీషియన్. వాసుదేవ్ గారు, సో అద్భుతమైన ప్రతిపక్షం అంటే మీరండి. అంటే అన్ని విషయాల్ని చక్కగా చెప్తారు. అవకాశం వస్తే కూడా మీరు ఎలక్షన్ శ్రీనివాస్ గారు చెప్పండి. అంటే ఇప్పుడు ప్రతిపక్ష హోదా ఇస్తే తప్పించి ఈయన మాట్లాడకూడదా? ప్రతిపక్ష హోదా ఉన్న చంద్రబాబుని ఎంత మాట్లాడించారు? ఇప్పుడు లాస్ట్ అసెంబ్లీ మనం చూసినట్లయితే అపోజిషన్ లీడర్, ఒక్క నిమిషం అండి, ఒక్క నిమిషం సుజాత గారు మీ దగ్గరకు వస్తాం. అపోజిషన్ లీడర్గా అతను కన్నీళ్లు పెట్టుకుని నేను వెళ్ళిపోతున్నాను సభ నుంచి అని చెప్పడానికి ఆయన లేచి మాట్లాడుతుంటే ఆయన మైక్ ఆఫ్ చేశారు. ఏది ఆయన ప్రతిపక్ష హోదా ఉన్నది, అపోజిషన్ లీడర్గానే ఆయనకు ఆ పరిస్థితి